సార్ ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్ రేషియో కూడా డే బై డే పెరుగుతుంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా డే బై డే వస్తూనే ఉన్నాయి. మరి డెత్ రేషియో అనేది ఎలా ఉంది సార్ ఒకప్పటితో పోలిస్తే? మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ప్రతి సంవత్సరం కొత్త క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయండి భారతదేశంలో. మోర్ దాన్ 1.5 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. భారతదేశ పాపులేషన్ కూడా అలానే ఉంది, 1.54 బిలియన్. సో 1.54 మిలియన్ అప్రాక్సిమేట్లీ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ వస్తున్నాయి. ఇంకా కూడా కొత్తవి పెరుగుతాయని ఐసీఎంఆర్ వారు అంచనా చేస్తున్నారు. దీంతోపాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా చక్కగా భారతదేశంలో అన్ని చోట్ల ఇంప్రూవ్ అవుతున్నాయి. మీరే చూసినట్టయితే గత 20 ఏళ్లలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ చిన్న చిన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో కూడా. బట్ ఇప్పటికీ కూడా దెర్ ఇస్ వైడ్ గ్యాప్. 70% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ డూ నాట్ హ్యావ్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్. ఓన్లీ 30% ఆఫ్ ఇండియన్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీస్. సో ఇంకా కూడా ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది. సో క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతోందండి. ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాము. అంటే ముఖ్యంగా క్యాన్సర్పై అవగాహన వల్ల చాలామంది ఇప్పుడు అర్లీ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అదే కాకుండా క్యాన్సర్ క్యూరబుల్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ కింద ముందు అంటే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంటల్ స్కీమ్స్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వల్ల చాలామంది ఇంతకుముందు దోస్ హూ కుడ్ నాట్ ఎఫర్ట్ నౌ క్యాన్సర్ ట్రీట్మెంట్కి చక్కగా రాగలుగుతున్నారు. సో వీటి వల్ల చాలా చోట్ల క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా వైద్యం చేయించుకుంటున్నారు. చాలా చోట్ల క్యూర్ కూడా అవుతుంది. అందువల్ల క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. సార్ ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా మార్కెట్లో? ఎస్, తప్పకుండా. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా వాటి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మేడం. ఓకే, అంటే ఎంత ల్యాక్స్ ట్రీట్మెంట్ అయినా కూడా మనం ఇన్సూరెన్స్ ద్వారా చేసుకునే పాసిబిలిటీ ఇప్పుడు ఉందా మనకి? ఉందండి, ఖచ్చితంగా. చాలామంది ఇప్పుడు అంతా కూడా యంగ్స్టర్స్ అంతా ఫ్యామిలీకి 50 lakhs 1 crore వరకు ఇన్సూర్ చేసుకుంటున్నారు మేడం. ఓకే. సో అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇంక్లూడింగ్ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ కూడా ఇన్సూరెన్స్లో అందుబాటులో వస్తున్నాయి. సో కాబట్టి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది, చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. కానీ భారతదేశంలో ఇన్సూర్ చేయించుకునే వారి సంఖ్య 4.1% మాత్రమే ఇప్పటికి కూడా. ఓకే. 95.9% పీపుల్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు. సో ఇంకా కూడా ఇన్సూరెన్స్ మీద అవగాహన పెరగాలి. ప్రజలందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అవగాహన పెరిగితే తప్ప చేయించుకోవట్లేదు ఇప్పటికీ కూడా చాలామంది. సార్ మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చాలా ఈఎంఐస్ అని మన బడ్జెట్ని, శాలరీని ప్లాన్ చేసుకుంటాం. సో అలా ఈఎంఐ కోసం కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలని మీరు ఎలా చెప్తారు మన వాళ్ళకి? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా రకరకాల మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయండి. ఇవన్నీ కూడా పేటెంటెడ్ మెడిసిన్స్. అంటే అవన్నీ కూడా పేటెంట్ లాస్ కింద ఉంటాయి. సో అందువల్ల ఆ మెడిసిన్స్ని ఇండియాలో తయారు చేయడం వీలు పడదు. సో అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి. సో ముఖ్యంగా ఈ అనేక రకాల ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అన్ని కూడా చాలా సామాన్య మానవుడి కాదు కదా, రిచ్ పర్సన్ కూడా అందుబాటులో లేవు. సో అందువల్ల తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవబోతుంది. కొత్త కొత్త మాలిక్యూల్స్, కొత్త రకరకాల ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా మనందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలండి.